అందరికీ నమస్కారం. ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఫేమస్ ఆస్ట్రాలజర్ డాక్టర్ మొలపూడి సత్యనారాయణమూర్తి గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం మణికంఠ. గురుగారు, సెప్టెంబర్ నెలలో తులారాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి. తులారాశి వారికి ఈ సెప్టెంబర్ నెలలో మధ్యస్థంగా ఉంటాయి. ఎందుకంటే గోచారరీత్యా అష్టమంలో గురుడు ఉన్నాడనమాట. అయితే ఇంకొంత టైం పడుతుంది బాగుపడడానికి. ఇప్పుడున్నటువంటి గ్రహస్థితుల రీత్యా మీనరాశిలో రాహువు, శని వక్రించి కుంభరాశిలో ఉండడము, ఆ తర్వాత గురుడేమో 1 మే నుంచి వృషభ రాశిలో ఉండడము, తర్వాత కుజుడేమో ఆగస్టు 26 నుంచి మిథున రాశి సంచారము, అండ్ నెక్స్ట్ బుధుడు మనకి కర్కాటక రాశి సంచారము, రవి వచ్చేసరికి ఆగస్టు 16 నుంచి అక్కడే, ఆ తర్వాత కన్యారాశిలోకి వస్తాడు. ఈ శుక్రుడు కేతువులు ఇద్దరు కూడా కన్యారాశిలో ఉన్నారు. ఆ తర్వాత సెప్టెంబర్ మధ్యస్థలం నుంచి ఈ శుక్రుడు తులారాశిలో సంచారం చేయడం చేస్తాడు. సో ఎప్పుడైతే జన్మరాశిలో ఉన్నటువంటి ఈ యొక్క స్వగ్రహము శుక్రుడు మరి ఆయన 12ఇంట్లోకి సెప్టెంబర్ 15 నుంచి వస్తున్నాడు. అంటే అంతకుముందు 12ఇంట్లో ఉంటాడు. కాబట్టి శుభప్రదమైనటువంటిదే. మంచి మృష్టాన్న భోజనం తింటారు చక్కగా. ఇంతకుముందు శుక్రుడు బాగాలేకపోతే ఏంటంటే మనం తిండి తినకపోవడము, లేకపోతే ఇప్పుడు ఏమీ చేయని దానికి బ్యాడ్ అయిపోవడము, ఇలాంటివి జరుగుతాయి. ఇప్పుడు సినిమా ఏదో ఫెయిల్ అయిపోయిందని హీరో ఏం చేస్తాడు, దానికి పాపం కథ బాగోలేకపోతే అలా ఏదో కారణంగా జరిగిపోతూ ఉంటుంది. కాకపోతే ఈ తులారాశి వాళ్ళకి ఏంటంటే అప్పులు బాగా పడతాయి. చక్కగా వద్దన్నా సరే అప్పులు మేమే ఉంచు, ఏం పర్వాలేదు తర్వాత ఇయ్యి అని ఇచ్చేస్తూ ఉంటారనమాట. మంచితనం కొద్దీ ఇచ్చేస్తారు. ఆ టైం అంతే గ్రహస్థితి. ఇకపోతే వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి తులారాశి వాళ్ళకి మధ్యస్థంగా ఉంటుంది. అంటే ఇప్పుడు వాళ్ళ ఉద్యోగం ఏమీ ఓడిపోదు, లేకపోతే ఒక పెద్ద కంపెనీలో ఆఫర్ రాదు, ఆ మధ్యస్థంగా ఉంటుందన్నమాట. కాబట్టి అదొకటి. తర్వాత ప్రభుత్వం నుంచి టీఏలు మా దగ్గర డబ్బులు ఎవరో బాబు మీకు ఏంది ఇచ్చేది అని గవర్నమెంట్ల చేతులు ఎత్తేస్తే కుదరదు. టీఏలు అరియర్స్లు అన్నీ కూడా వీళ్ళకి ఈ రాశి వాళ్ళకి వచ్చేస్తాయి, ప్రభుత్వ ఉద్యోగస్తుల్లో ఉన్నటువంటి వాళ్ళకి. ఇక ఈ ప్రైవేట్ ఉద్యోగస్తులు ఉంటారు కదా, వాళ్ళకి కష్టమే మరి. ఇకపోతే వ్యాపారాలు ఏం పెట్టాలంటే వీళ్ళకి తులారాశి వారికి చిట్ ఫండ్లు ఇలాంటి వ్యాపారాలు పెడితే, గోల్డ్ షాపు లేకపోతే స్వీట్ షాపులు పెడితే ఫ్లాప్ అయిపోతాయి. కలిసి రావు అసలు. ఈ నెల అసలు కలిసి రావు అనమాట. అదే చక్కగా కొంచెం ముందు పెట్టిన వాళ్ళంతా క్లిక్ అయిపోయారు. ఇప్పుడు వాటర్ బిజినెస్ అన్నీ కూడా పాలనాగేశ్వరరావు అని ఉంటాడు. వాడు దొంగతనం చేసిన కేసులో సనత్ నగర్ పోలీస్ స్టేషన్లో భవానీ శంకర్ రహమత్ నగర్లో ఒక ఆయన కంప్లైంట్ పెడితే మేమంతా వెళ్ళి ఇడిపించాం, సీఏతో మాట్లాడంతా కూడా. అతని చేత అరే ఏం వ్యాపారం పెడతావు, పాల వ్యాపారం, నీళ్ళ వ్యాపారం పెడతా అంటే ఇక్కడే కేపీహెచ్పీలో బ్రహ్మాండమైనటువంటి పాల వ్యాపారం పెట్టేశాడు. ఫుల్ రైజింగ్ అయిపోయాడు. ఇప్పుడు 2-3 ఇళ్ళు కొన్నాడు, సైట్లు కొన్నాడు, పెళ్ళయింది, పిల్లల్ని ఇచ్చారు, మరంతా కూడా చక్కగా రైజ్ అయిపోయాడు. అందువలన టర్నింగ్ పాయింట్ తులారాశి వాళ్ళకి. బిజినెస్ల్లో వీళ్ళు ఎలక్ట్రానిక్స్ బిజినెస్లు పెట్టుకోవచ్చు, సేల్స్, సర్వీసులు, ఫోన్లు ఇవన్నీ కూడా. అలాగే శని వచ్చేసరికి కొంచెం పంచమ స్థితిగతుడై ఉన్నాడు కాబట్టి కొద్దిగా లాభం లేదు. కాబట్టి ఈ విధంగా మనకి రవి చాలా బాగున్నాడు వీళ్ళకి. ఆగస్టు 16 నుంచి ఏకాదశంలో ఉన్నాడు. అందువలన దైవ ప్రార్థన, భక్తి ఇవన్నీ కూడా బాగా వస్తాయి. దైవ ప్రార్థన ఎప్పుడైతే మనకు తప్పిందో అప్పుడు అదృష్టం పోతుందన్నమాట. కాబట్టి ఈ విధంగా వీళ్ళంతా కూడా ఈ చేపల రొయ్యల చెరువులు వేసేటటువంటి వాళ్ళు లాభాలు తీస్తారు. రైతులు కూడా మంచి బిజినెస్లు తీస్తారు. ఇకపోతే ఆటోమొబైల్ షాపులు, శని సంబంధమైనటువంటి షాపులు కొంచెం యావరేజ్గా ఉంటాయి, మూసేయక్కర్లేదు. తర్వాత మనకి ఈ యొక్క మందు షాపులు, వైన్ షాపులు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. కాబట్టి ఏ విధంగా చూసుకున్నా కూడా ఈ యొక్క తులారాశి వారికి వీళ్ళు చేసినటువంటి అప్పులు వీళ్ళు తీర్చలేకపోతారు. అలాగే వీళ్ళ దగ్గర తీసుకున్నటువంటి అప్పులు వాళ్ళు తీరుస్తామని వస్తారు, కానీ ఇంకొంచెం టైం పడుతుంది. ఈ నెలలో ఏమి రాదనమాట. ఆరోగ్యపరంగా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా ఈ రాశి వారు? ఆరోగ్యపరంగా వీళ్ళు ఒబిసిటీ అనేటటువంటి వ్యాధితో ఉంటారు లావుగా. కాబట్టి వాకింగ్లు అవన్నీ కూడా ఇంట్లో చేసుకోవడం ద్వారా మీకు ఈ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి, అందులో డౌట్ లేదు. అలాగే ఈ రాశి వారికి వివాహ సంబంధ ప్రయత్నిస్తే కనుక ఫలించే అవకాశం ఉందంటారా? వివాహ సంబంధమైనవి రేపు మే వరకు ఫలించవు. ఎందుకంటే ఆడపిల్లలకి గురుబలం ఉండాలా, అలాగే మగవాడికి వచ్చేసరికి శుక్రబలం ఉండాలా. సెప్టెంబర్ 18 తర్వాత మగవాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి. ఇంకా ఆడవాళ్ళకి వచ్చేసరికి వచ్చే మే వరకు అవ్వం, అది ఫిక్స్డ్ అనమాట. కాబట్టి ఎందుకనంటే గురుడు యొక్క స్థానము
ఆ యొక్క దీన్ని బట్టి మనం చెప్పేసేయచ్చు. అలాగే ఈ రాశి వారు కోర్టు సమస్యల్లోనూ భూ కబ్జాలకి గురైన వాళ్ళు ఉంటారు. అలాంటి వారికి ఏమైనా ఉపశమనం లభించే అవకాశం ఉందంటారా? లేదు. ఎందువల్లంటే కుజుడు మనకి మిథున రాశిలో అటర్ ఫ్లాప్, తర్వాత కుజుడు అక్టోబర్ 20 తర్వాత కూడా అటర్ ఫ్లాప్ కర్కాటక రాశిలో నీచ పట్టేసి ఉంటాడు. కాబట్టి మనము శనిని పట్టుకొని చక్కగా ఎదగాలన్నమాట ఈ టైంలో. ఈ రాశి వారు ఆర్థికంగా బలపడే అవకాశం ఉందంటారా? అప్పుల బాధలన్నీ తొలగిపోయి ఆర్థికంగా మాత్రం బాగుపడతారు చక్కగా. ఎందుకంటే అనుభవం వచ్చింది కదా, ఇప్పుడు పోగొట్టుకొని ఇప్పుడు ఏళ్ళ ఐపీఎల్ పెడతారన్నమాట. కాబట్టి ఒక విధంగా ఏ వ్యాపారం పెట్టినా ఇంతకుముందు గుడ్డుగా నమ్మేటటువంటి వీళ్ళు ఇప్పుడు అన్నీ అడిగి ప్రశ్నలను అడిగి అన్నీ కూడా చాలా జాగ్రత్తగా చేస్తారు. కాబట్టి వ్యాపారాల్లో విషయాల్లో వీళ్ళకి అసలు ఛాన్సే లేదనమాట లాస్ రావడానికి. అంత మంచి బిజినెస్లు ఉన్నాయి. వైవాహిక సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి? కుటుంబ కలహాలు ఏమన్నా తొలగిపోయే అవకాశం ఉందంటారా ఈ రాశి వారికి? వైవాహిక సంబంధాలలో ఎవరికి వాళ్ళే ఉంటారు, ఎవరి పనులు చేసుకుంటారు. నువ్వంటకు నామాల కాకి అన్నట్టు ఎవరిని అంటకుండా ఎవరు ఉంటే ఏ ప్రాబ్లం లేదు. ఆమెకు నచ్చిన రాష్ట్రంలో ఆమె ఉంటుంది, అది నచ్చిన రాష్ట్రంలో ఆయన ఉంటాడు, దేశంలో ఉంటాడు విడిగా. ఇక ఏ విధమైనటువంటి ఆరోగ్య సమస్యలు వీళ్ళకి వస్తాయి అని అంటే నరాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అసలు ఆ 5వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి శని. ఆ తర్వాత రేపు మార్చి వచ్చిన తర్వాత అయితే మరి అవి కూడా ఉండవు. ఇక ఇప్పుడు కాస్త డిప్రెషన్లు అవి ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఈ డిప్రెషన్లన్నింటినీ కూడా రాటదేల్చి మనల్ని స్వామివారు అలా ఉంచుతాడనమాట. ఆ రాయి పట్టుకొని ఉంటే ఆ షాట్లో వచ్చినటువంటి ఒక వ్యక్తికి శ్రీకృష్ణ పరమాత్మ కనబడుతున్నాడు, నాకు సేవ్ చేస్తున్నాడు అన్నది ఏదో చెప్పారు వాళ్ళు. తర్వాత నేను వెళ్ళాను వేరే చోట బస్సులో కూర్చున్నప్పుడు వాళ్ళు చూసి, గురుగారు ఇగో ఇలా వెళ్తుంది, ఇలా జరుగుతుందంటే సేమ్ వాళ్ళ సందర్భం వచ్చిందంటే నిన్న సాయంత్రమే కదా జరిగింది, ఈరోజు వల్ల జరిగింది అనుకున్నా. అలా చాలా బాగుంది. ఏది తులారాశి వాళ్ళకి ఒక్క గురుడు ఒకడే అష్టమ స్థానం తప్ప. ఈ రాశివారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి అంటారు? మరి గురు బాగాలేదు కాబట్టి గురు జపం చేసుకోవాలి, గురు స్తోత్రాలు చదువుకోవాలి, గురువుకి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి దానం చేయాలా. ఆ తర్వాత గురువు అంటున్నారు కదా సార్, ఎవరు సార్ గురువు అని అంటే దత్తాత్రేయ స్వామి వారే గురువు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క గురు సాధనకి శనగలు కిలోంపావు, తర్వాత ఈ యొక్క పసుపు వస్త్రాలని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేస్తే తారాదేవి అనుగ్రహం వీళ్ళపైన వర్షిస్తుంది, వీళ్ళపైన కృప చూపిస్తుంది అన్నమాట. కాబట్టి దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ఈ యొక్క మనము కామ సంబంధమైనటువంటి అమ్మవారు, మరి ఈ యొక్క దశమహావిద్యల్లో షోడశీ విద్యను కనుక వెళ్ళి చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. సెప్టెంబర్ నెలలో తులారాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే మీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.